హలో అండి, అందరికీ నమస్తే. న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళని మన ఛానల్ గురించి చెప్పి కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి అండ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. మీ ప్రతి లైక్ కూడా ఇంపార్టెంటే. సో నిన్న అంటే మనకి గడిచిన వారం రోజులుగా కూడా మొత్తం ప్రధాన అంశాలన్నీ కూడా మొంతా తుఫాన్ చుట్టూనే తిరుగుతున్నాయి. సో ఓవరాల్గా 5,244 కోట్లు సాయం చేయమని కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక నివేదిక పంపించారనమాట. మొత్తం 17 రంగాల్లో నష్టపోయాము. వ్యవసాయ రంగం కావచ్చు, ఉద్యానం కావచ్చు, రోడ్లు కావచ్చు అండ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పరిధిలో ఓవరాల్గా 17 రంగాలకు నష్టం జరిగింది. 5,244 కోట్లు మీరు సాయం చేయాలని చెప్పి కేంద్రానికి నివేదిక పంపారు. సో మీరేమనుకుంటున్నారు, కేంద్రం నుంచి ఎంత వస్తుంది అనుకుంటున్నారు? నేను అనుకుంటాం ఒక 500 నుంచి 1000 కోట్లు ఇస్తారేమో అనేది నా ఆలోచన, నేను అనుకోవడం. ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ విజయవాడ వరదలు వచ్చాయి చూసారా, అప్పుడు దాదాపుగా 12,000 కోట్ల వరకు నష్టపోయినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపితే కేంద్రం మొదటి విడతలో తక్షణంగా 500 కోట్లు ఇచ్చింది. ఆ తర్వాత మరో 800 కోట్లు, ఎంత 1,300 కోట్లు ఓవరాల్గా ఇచ్చినట్టు నాకు గుర్తు. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వచ్చు, ఒక 500-600 కోట్లు ఇస్తారేమో అనేది ఒక అంచనా. సో మీరేమనుకుంటున్నారు, రాష్ట్రం పంపిన సాయం మీద కేంద్రం ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది అనేది మీరు కామెంట్ చేయండి. ఓవరాల్గా రాష్ట్రంలో 2 లక్షల మంది రైతులకు కష్టం వచ్చిందంట. 3.75 లక్షల ఎకరాల్లో పంటలకు దెబ్బ, ఆక్వా రంగానికి భారీ నష్టం. 514 కోట్లు ఇవ్వండి. 1,334 గ్రామాలు, 58 పట్టణాలపై తుఫాను ప్రభావం. 157 మండలాల్లో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు. 4,794 కిలోమీటర్ల రహదారులు గుంతలమయం. మరమ్మతులు పునరుద్ధరణకు 2,744 కోట్లు అవసరం. 18.20 లక్షల మందిపై మొంధ పంజా అని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఒక నివేదికను కేంద్రానికి పంపించి 5,244 కోట్ల సాయం అడిగారు. సో దీని మీద కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. ఇదిగోండి, ఇది ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. తక్షణం ఆదుకోండి, తుఫాన్ నష్టం 5,244 కోట్లు, కేంద్రానికి ప్రాథమిక నివేదిక అని ఇచ్చారు. అలాగే రైతులు పొలాల్లో ఎక్కడెక్కడైతే నీళ్లు ఉన్నాయో పొలాల్లోంచి నీటి మళ్లింపునకు తక్షణ చర్యలు తీసుకోండి. లోకల్ ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండండి అని చెప్పి, పొలాల్లో నీరు తొలగించండి, డ్రైనేజీ వ్యవస్థ చక్కదిద్దండి, కేంద్ర బృందాలను ఆహ్వానించండి అని చెప్పి సహాయక చర్యల మీద సీఎం గారు రివ్యూ చేశారు. సో ఇదంతా అన్ని పత్రికల్లో వేశారు. ఇక మరొకటి, చిత్తూరు మేయర్ గారి కేసు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2015 నవంబర్ 17వ తేదీన చిత్తూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ అనురాధ గారు, ఆ పక్కనే ఆమె భర్త, పక్క రూమ్లో కటారి మోహన్ వాళ్ళిద్దరూ ఉండగా వాళ్ళ మేనల్లుడు చింటూ అనే వ్యక్తి మరో 4గురితో కలిపి వాళ్ళిద్దరిని కూడా దారుణంగా అంతమొందించారు. సో ఆ కేసులో నిన్న వాళ్ళకి ఈ శిక్ష పడింది. మేయర్ దంపతుల కేసులో 5గురికి శిక్ష. సో ఏ శిక్ష అనేది చూడొచ్చు. చిత్తూరు జిల్లా అదనపు సెషన్స్ కోర్టు సంచలన తీర్పు. ప్రధాన నిందితుడికి 70 లక్షల జరిమానా విధింపు. 10 ఏళ్ల కిందట చిత్తూరులో పట్టపగలే ఘాతుకం. చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్ కేసులో 5గురు దోషులకు శిక్ష అమలు చేస్తూ చిత్తూరు 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు శుక్రవారం సంచలన తీర్పిచ్చింది. ప్రధాన సూత్రధారి A1గా ఉన్న మోహన్ మేనల్లుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ, అలాగే గోవిందస్వామి శ్రీనివాసయ్య, వెంకటచలపతి అలియాస్ రేజర్ వెంకటేష్, జయప్రకాష్ రెడ్డి అలియాస్ జయారెడ్డి, తోటి మంజునాథ్ అలియాస్ మంజు, మునిరత్నం వెంకటేష్ అలియాస్ గంగనపల్లి వెంకటేష్లను మరణించే వరకు తీయాలని ఆదేశించింది. అంటే కొన్ని పదాలు నేను మింగేస్తున్నాను, ఎందుకంటే యూట్యూబ్ కొన్ని పదాలని యాక్సెప్ట్ చేయట్లేదు, చేయకుండా మనకు స్ట్రైక్స్ పడుతున్నాయి. అందుకని కొన్ని పదాలు నేను పలకలేను అనమాట. సో ఇది కావచ్చు. తర్వాత ఇళ్ళ స్థలాలు మీ సొంతమే. గ్రామాల్లో 45 లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కులు. వచ్చే మార్చిలో ప్రాపర్టీ కార్డుల పంపిణీకి సన్నాహాలు. స్వామిత్వ కార్యక్రమాన్ని గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం. గ్రామ కంఠాల్లో ఇల్లు, దుకాణాలు, ఇతర నిర్మాణాలు, స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించే స్వామిత్వ కార్యక్రమం గాడిలో పడుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి 45 లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రాపర్టీ కార్డులను మంజూరు చేయనుంది.
డిసెంబర్ నెలాఖరులోగా క్షేత్రస్థాయిలో సర్వేలు పూర్తి చేసి ప్రస్తుతం 6,000 గ్రామాల్లో ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ ఆధారంగా ఆస్తుల కొలతలను సేకరిస్తున్నారంట. సంవత్సరాల తరబడి మీరు గ్రామ కట్టం భూములను, కాలువ భూములను ఆక్రమించుకొని అక్కడ ఉంటే, అక్కడ ఇల్లు కట్టుకుంటే అవి ఇంకా మీకే వచ్చేలాగా ప్రభుత్వం స్వామిత్వ అనే కార్యక్రమాన్ని చేపడుతోంది. సంవత్సరాల తరబడి ఏదో ఈ ప్రభుత్వం మార్చిలో ఇస్తుంది కదా కాబట్టి ఇప్పుడు ఏదైనా గ్రామ కట్టం భూమిని ఆక్రమించేద్దామంటే కుదరదు. మినిమం ఒక 10-15 సంవత్సరాలు ఉండేలా ఉండాలి. అలాగే జిల్లాల్లో ఇప్పుడు ఆర్టీజీఎస్ సేవలు విస్తరించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పుడు వరకు ఆర్టీజీఎస్ అనేది రాష్ట్ర స్థాయిలో సచివాలయానికి మాత్రమే పరిమితం. ఇక మీదట జిల్లా స్థాయిలో జిల్లా కేంద్రాల్లో కూడా ఆర్టీజీఎస్ రియల్ టైం గవర్నెన్స్ ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు. పాలనకు సాంకేతిక జోడింపు 13 జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. మొంతా తుఫాను ప్రభావాన్ని ముందుగా అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయడంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ సాంకేతిక కీలకంగా మారింది. భారీ విపత్తులను ప్రాణ నష్టం నివారించడం సాధ్యమైంది. సీఎం చంద్రబాబు సహా ఉన్నతాధికారులు, మంత్రులు ఆర్టీజీఎస్ సాంకేతికత ఆధారంగా ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. విభజిత జిల్లాలు కాకుండా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు పెట్టబోతున్నారు. తొలి విడతలో, మలి విడతలో మిగిలిన విభజిత జిల్లాల్లో కూడా పెడతారనమాట. ఇది చూడొచ్చు. ఇక మరో కీలకమైన అంశం, తొందరపడి టికెట్లు ఇచ్చానేమో, యువత కదా అని ప్రోత్సహిస్తే రచ్చకెక్కి పరువు తీస్తున్నారు. ఎమ్మెల్యే కొలుకుపూడి, ఎంపీ కేశినేని చిన్ని విభేదాలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం అని ఈనాడులో ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాశారు. పార్టీ అండ లేకుండా నెగ్గగలరా? చాలామంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఇమేజ్తో గెలిచామనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు నిరభ్యంతరంగా బయటకు వెళ్ళి పోటీ చేయొచ్చు. సీఎం సిద్ధాంతాలపై అవగాహన లేని వారికి టికెట్లు ఇస్తే తిరువూరు లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఆ ఇద్దరిని క్రమశిక్షణ కమిటీ ముందు పిలవండి, విడివిడిగా వివరం తీసుకొని నాకు నివేదిక ఇవ్వండి. లండన్ నుంచి వచ్చాక ఇద్దరితో మాట్లాడతా. విభేదాలు కొలిక్కి రాకుంటే కఠిన చర్యలే. తిరువూరు పంచాయతీపై సీఎం సీరియస్. ఇక వారంలో ఒకరోజు కార్యాలయానికి వస్తా. లండన్ నుంచి రాగానే పార్టీ కమిటీలు వేస్తా. పార్టీ ఆఫీసులో 4 గంటలు నేతలతో సుదీర్ఘ చర్చ. తిరువూరు ఒక్కటే బయటకు కనిపిస్తుంది, కానీ బయటకు కనిపించిన పంచాయతీలు చాలా ఉన్నాయి. కావల్లో పంచాయతీ లేదా? కావల్ నియోజకవర్గంలో జరిగిన అంతర్గత విభేదాల కారణంగానే కదా ఒక కుటుంబంలో 2 చనిపోయారు. కందుకూరులో పంచాయతీలు లేవా? అక్కడ ఎమ్మెల్యే గారి వ్యవహార శైలి ఎలా ఉంది? అలా చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి. సో ఆ కారణంగా కొంత డిస్టర్బెన్స్ అయితే జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే కోడూరు లాంటి నియోజకవర్గం కావచ్చు, ఇలా ఉన్నాయి. మనం ఇంకా చెప్పుకోవడం ఎందుకులే కానీ, సో కొత్త వాళ్ళకి సీట్లు ఇస్తే వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, ఏదో సొంత ఇమేజ్తో గెలిచామనుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళని ఎలా కట్టడి చేయాలో నాకు తెలుసు అని చెప్పి నిన్న సీఎం గారు సీరియస్ అయ్యారు. దాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతిలో వేశారు. తొందరపడి టికెట్లు ఇచ్చానేమో అనేది కరెక్టే. ఆ మాట కరెక్ట్ 100%. అనర్హులకి, కొంతమంది కనీసం అసెంబ్లీ గేటు తాకడానికి కూడా అర్హత లేని వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపించింది పార్టీ. పాపం కాంట్రాక్ట్ కిల్లర్లు, ల్యాండ్ మైన్ ముఠాలతో చెట్టబట్టాలి. మెరైన్ ఇంజనీర్ నుంచి నేర సామ్రాజ్యంలోకి. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై పలుమార్లు యత్నం. ఇది చింటూ నేపథ్యం. శ్రీరామ్ చంద్రశేఖర్ ఈ పేరు చిత్తూరు జిల్లా ప్రజలకు పెద్దగా తెలియదు. చింటూ అంటే మాత్రం భయాందోళనకు గురవుతారు. 1996 వరకు ముంబైలో ఉద్యోగం, తర్వాత 6 ఏళ్ళు యూఏఈలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెరైన్ ఇంజనీర్గా పనిచేసిన అతను నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. చిత్తూరు నగరంలో అరాచక శక్తిగా ఎదిగాడు. టార్గెట్ చేశాడంటే చంపేందుకైనా వెనుకాడ్డు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే జయచంద్రారెడ్డి సీకే బాబును హత్య పొందించేందుకు చింటూ అనేక ప్రయత్నాలు చేశాడు. గంగా జాతర సమయంలో సీకే బాబును హతమార్చాలని వివిధ రాష్ట్రాల నుంచి కాంట్రాక్టులు కిల్లర్లను రప్పించాడు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ప్రణాళికలు పారలేదు. కర్ణాటకలో పావగడలో పోలీసులు ఓ ముఠాను అరెస్ట్ చేయగా ఏపీలోని చిత్తూరు ఎమ్మెల్యేను ప్రయత్నించినట్టు వారు తెలిపారు. దీంతో చింటూను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులో చింటూ మరికొందరు నిర్దోషులుగా బయటపడ్డారు. అలా చాలా సందర్భాల్లో చాలా మందిని వేసేయడానికి ఈయన రెక్కీ చేసి ఒక పెద్ద నేర సామ్రాజ్యాన్నే చేశాడంట. సొంత మేనల్లుడు అయ్యి ఉండి చేశాడు. రాజీ కోసం రాజకీయ ఒత్తిళ్లు. బాధిత కుటుంబ సభ్యులపై గంజాయి కేసు, సాక్షులకే కాదు పోలీసులకు బెదిరింపులు, న్యాయాధికారులపైన తప్పుడు ఆరోపణలు, మేయర్ దంపతుల కేసులో శిక్ష నుంచి తప్పించుకునేందుకు చింటూ కుయుక్తులు. ఇటువంటి వారికి ఉరి వేయడంలో తప్పులేదు. ఇక సతీ సమేతంగా నేడు లండన్కి చంద్రబాబు. 4న భువనేశ్వర్కి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ పురస్కారం, హెరిటేజ్ ఫుడ్స్కు గోల్డెన్ పీకాక్ అవార్డు,
ముఖ్యమంత్రి చంద్రబాబు సత్యమన్ భువనేశ్వర్ కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఉన్న భువనేశ్వర్కి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ 2025 సంవత్సరానికి గాను డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును నవంబర్ 4న లండన్లో ప్రదానం చేయనుంది. హెరిటేజ్ ఫుడ్స్కు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డును సంస్థ ఎండి. వ్యక్తిగత పర్యటన తర్వాత సీఎం లండన్ పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులతో భేటీ అవుతారు. విశాఖలో జరగనున్న సిఐఏ భాగస్వామి సదస్సుకు వారిని ఆహ్వానిస్తారు. నవంబర్ 6న తిరిగి ఆయన అమరావతికి చేరుకుంటారు. కాకినాడలో విద్యుత్ నౌకల తయారీ కేంద్రంతో శాన్ మ్యారిటైమ్ షిప్పింగ్ సంస్థ ఎంఓయు. పార్లమెంట్లో విశాఖ యువత ప్రసంగం అంట. అరుదైన అవకాశం దక్కించుకున్న గానప్రియ, బాగుంది పేరు, వెరైటీగా గానప్రియ. రాజధాని పనులపై 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తారు. సమీక్షించండి. నారాయణ గారు అయితే రోజు సమీక్షిస్తారుగా. గడువులోగా పూర్తి చేయాల్సిందే. అధికారులు, గుత్తేదారులకు ముఖ్యమంత్రి స్పష్టీకరణ. రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో జాప్యం జరగడానికి వీల్లేదని అధికారులు, గుత్తేదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గడువులోగా పనులు పూర్తి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీకి కూడా చెప్పానని, పనుల వేగం పెంచాలని ఆయన ఆదేశించారు. పనుల పురోగతిని ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తానని చెప్పారు. ఇక 6వ తరగతి విద్యార్థినిపై ఆకృత్యం. చాక్లెట్లు ఇస్తూ మాయమాటలు చెప్పి ఐపోలవరం మండలంలో ఘటన. అభం శుభం తెలియని బాలికకు చాక్లెట్లు ఇస్తూ మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డ ఉదంతం ఇది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. మండలంలో ఓ గ్రామానికి చెందిన దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. 2 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో అదే గ్రామంలో పుట్టింటి వద్ద ఉంటూ పిల్లలిద్దరిని ఆమె పోషిస్తున్నారు. బాలిక ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన వరుసకు బంధువయ్య రాయపిరెడ్డి సత్యవెంకటకృష్ణ ఇటీవల బాలిక ఇంటి ముందుకు వచ్చి చాక్లెట్లు ఇచ్చి వెళ్ళడాన్ని గమనించిన తల్లి కుమార్తెను ప్రశ్నించింది. తనకు, స్నేహితురాలకి బాబీ అప్పుడప్పుడు చాక్లెట్లు ఇస్తుంటాడని, పలుమార్లు అతని సోదరింటికి తీసుకువెళ్ళి చేశాడని, విషయం బయటికి చెప్తే బెదిరించాడని వివరించింది. ఎంత దారుణం అండి! ఏమైపోతుందండి అసలు సొసైటీ. మొన్న తునిలో ఒక ఘటన ఉంది, నారాయణ. ఇప్పుడేమో ఈ రాయపురెడ్డి బాబీ అంట. పిల్లల్ని, అభంశుభం తెలియని పిల్లల్ని వదలట్లా. అసలు ఆడపిల్లల్ని ఎదగనివ్వరేమో వీళ్ళు. అమ్మో, అంతగా కరువులో ఉంటే బయటికి వెళ్ళొచ్చు కదా, ఎక్కడికో దగ్గరికి వెళ్ళొచ్చు కదా. పిల్లల్ని ఎదగనివ్వకపోతే ఎలా? అమ్మో, అంటే మళ్ళీ నేను మాట్లాడకూడదు, కొన్ని సెన్సార్ డైలాగులు వస్తాయి, కానీ కోపం వస్తుంది ఆ వార్తలు చదివినప్పుడు. నెట్వర్క్ ఆసుపత్రులకు సమ్మె విరమణ. బెల్ట్ షాపులు ఉండడానికి వీల్లేదు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ఇది మరీ జోకు. ఈ వార్త నేను ఇలా కట్ చేసుకొని వారానికి ఒకసారి గుర్తు చేస్తా, దెప్పి పొడుస్తూనే ఉంటా మంత్రి గారిని, ప్రభుత్వాన్ని. ఎందుకంటే ప్రతి ఊర్లో 4-5 బెల్ట్ షాపులు ఉంటాయి. బెల్ట్ షాపుల కోసం ఆల్రెడీ 5 లక్షలు, 2-3 లక్షలు పెట్టి వేలంపాట పాడుకున్నారు. బెల్ట్ షాపులు నిర్వహించడానికి ప్రతి నెల కూడా కమిషన్లు ఇస్తున్నారు ఎక్సైజ్ పోలీసులకి. అదంతా కాదని ఇప్పుడు బెల్ట్ షాపులు ఉండడానికి వీల్లేదంట. మంత్రి కొల్లు రవీంద్ర గారు రివ్యూ అంట. ఇది ఇలా ఈ స్క్రీన్ షాట్ క్లిప్పింగ్ నా దగ్గర పెట్టుకొని వారానికి ఒకసారి దీన్ని దెప్పి పొడుస్తూ వీడియోలు చేస్తా. సిద్ధమేనా? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, మంత్రి గారు కానీ సిద్ధమేనా? ఎందుకంటే బెల్ట్ షాపులు నియంత్రించలేరు, లేకుండా చెయ్యలేరు. అవన్నీ గాలిమాటలే చెప్పకూడదు. పరకామణి చోరీ కేసులో రాజీ, ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు. కౌంటర్లు వేయాలని రవికుమారు, ఏవిఎస్ఓ సతీష్ కుమార్ తదితరులకు ఆదేశం. లోక్ అదాలత్లో రాజీ చట్టబద్ధత తేల్చేందుకు ధర్మాసనం విచారణ. తదుపరి విచారణ 17వ తేదీకి వాయిదా. మాజీ ఎమ్మెల్యే శివేరి స్వామికుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం. తుఫాన్తో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, ప్రభుత్వం అండగా నిలిచిందన్న సంతృప్తి బాధితుల్లో కలగాలి, తీర ప్రాంత గ్రామాల రక్షణకు బృహత్ ప్రణాళిక. తుఫాను అనంతర పరిస్థితులపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న తుఫాను అనంతర పరిస్థితుల మీద రివ్యూ చేశారండి. ఆ రివ్యూలో భాగంగా ప్రతి ఒక్క బాధితుడికి కూడా న్యాయం జరగాలి, ప్రభుత్వం అండగా నిలవాలి, ఆ విషయంలో అధికారులు ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించొద్దు అని స్ట్రాంగ్గానే చెప్పారంట. ఒకవైపు సీఎం గారు, మరోవైపు డిప్యూటీ సీఎం గారు అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు తుఫానుకు సంబంధించిన వ్యవహారాల్లో. ఇక ఒంగోలులో ముంపు ఒక్క రోజులో తొలగింపు, యంత్రాంగం పకడ్బందీ చర్యల ఫలితం. నేడు కమిషనర్ను సత్కరించనున్న సీఎం. అవునా? ఒంగోలులో ముంపును ఒక్క రోజులో శుభ్రం చేశారంటండి. మంథా తుఫాను తీరం దాటే సమయంలో ఒంగోలులో రికార్డు స్థాయిలో వర్షపాతం, ఒక్క రోజులోనే 29.5 సెంటీమీటర్ల వర్షం. ఫలితంగా నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది.
ప్రధానంగా నగరాన్ని ఆనుకుని ఉన్న చెరువులు పొంగడం, ఇక్కడి నుంచి వరద నీటిని సముద్రంలోకి తీసుకెళ్లే కాలువల్లో సామర్థ్యానికి మించి 5-6 రెట్లు ప్రవాహం కొనసాగడంతో భారీ వరద నీరు ఒంగోలును ముంచేసింది. మంగళవారం ఉదయం నుంచి ఆగకుండా వర్షం కురవడంతో బుధవారం తెల్లవారేసరికి 50 కాలనీలు నూట మునిగాయి. అయినా పకడ్బందీ చర్యలతో నగరపాలక సంస్థ యంత్రాంగం వరద నిర్వహణను మెరుగ్గా చేపట్టి ఒక్క రోజులోనే నగరాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చింది. ముంపు పరిస్థితులను త్వరితగతిన ఎలా చక్కదిద్దారంటూ ఆర్టీజీఎస్ అధికారులు ఆరా తీయడంతో నగరపాలక సంస్థ దీనిపై నివేదికను సమర్పించింది. ముందు నుంచే 24 గంటలు సేవలు అందించేలా ప్రత్యేక బృందాలను, 8 జేసీబీలను, రంపపు కోత యంత్రాలను, ట్రాక్టర్లను సిద్ధం చేసి ఎప్పటికప్పుడు గంటలోనే సహాయక చర్యలు చేశారంట. సో ఒక రకంగా ఇది మంచిది. ఇక ఉద్యోగాలు ఇప్పిస్తామని నిడిగుంట అరుణకు రిమాండ్. ఉద్యోగాలు ఇప్పిస్తామని వసూలు, నిడిగుంట అరుణకు రిమాండ్. విజయవాడలోని ఎస్ఆర్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. నెల్లూరు కారాగారం నుంచి విజయవాడ కోర్టుకు తరలింపు. ఈ అరుణ అంట బెదిరిస్తున్నారంట. ఆల్రెడీ జైల్లో ఉంటేనే కొంతమందిని బెదిరిస్తున్నారంట. ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇదిగోండి, నీ సంగతి చూస్తా, నువ్వు నాకు డబ్బులు ఇచ్చావా, బయటకు వచ్చాక నాశనం చేస్తా. ఫిర్యాదుదారుపై కిల్లేడి అరుణ కోర్టు ప్రాంగణంలో చిందులు. కోర్టు ప్రాంగణంలో ఆమెకు రిమాండ్ విధించే సమయంలో ఎవరైతే ఆమె మీద ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదుదారుని కోర్టు ప్రాంగణంలోనే ఆమె బెదిరించారంట. అటువంటి వాళ్ళు అంటే ఇంకా జైలుకి వెళ్తున్నా సరే, పోలీసుల అదుపులో ఉన్నా సరే బెదిరిస్తున్నారంటే ఎంత బరితెగించారో, వాళ్ళ వెనక ఎంత పెద్ద హస్తాలు ఉన్నాయో అర్థం చేసుకోండి. పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయి వాళ్ళ వెనక. అందుకే అలా రెచ్చిపోతున్నారేమో బహుశా. ముందస్తు చర్యలతో ప్రాణ నష్టాన్ని నివారించాం. తుఫాను బాధితులకు కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. హోంమంత్రి అనిత పర్యటన. ఎమ్మెల్యేల కబ్జాలు కనబడడం లేదా? సీఎంను ప్రశ్నించిన సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. కనిపించినా ఏం చేయలేరులేండి. నాడు హైదరాబాద్ విలీనం కాకపోయి ఉంటే ఆ భూభాగం పాకిస్తాన్ పరిధిలో ఉండేది. మంత్రి సత్యకుమార్ యాదవ్. సో ఇవన్నీ ఈనాడులో అంశాలు. సాక్షికి వెళ్దాం. సాక్షిలో చేలో నీళ్లు, రైతుకు కన్నీళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా పంటలపై విరుచుకుపడిన మొంతా తుఫాను. వరికి అపార నష్టం, సగానికి సగం తుడిచిపెట్టుకుపోయిన పంట కళ్ళ ముందే సర్వం ముంచేసిందని రైతులు కన్నీటి పర్యంతం. రైతులకైతే నష్టం వాలింది. పత్తి, వరి ఈ రైతులు ఎక్కువగా నష్టపోయారు. అక్కడక్కడ మొక్కజొన్న, అరటి కూడా. పత్తి, మిర్చి, అరటి, మొక్కజొన్న, పూలు, కూరగాయలు, బొప్పాయి పంటలకు నష్టం. లక్షలాది ఎకరాల్లో ఇంకా బయటకు వెళ్ళని నీరు. పొట్టా పాలు పోసుకునే దశలో కుళ్ళిపోతున్న వరి, తాలుగా మారి ఎండిపోతున్న వరి కంకులు, వాలిన వరిని నిలబెట్టేందుకు రైతుల కష్టాలు, పెట్టుబడులు రావని వాపోతున్న రైతులు. పంట నష్టం పరిశీలన పైనే సాగుతోందని రైతుల ఆందోళన. నిబంధనల సాగుతో పరిహారం ఎగ్గొట్టేందుకు సర్కారు యత్నాలు. తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులకు భారీ నష్టం. అప్పు చేసి పంటల సాగు చేసి రైతులకు నష్టాన్నే మిగిల్చిన విపత్తు. తుఫాను ప్రభావం కంటే సర్కారు నిర్లక్ష్యంతోనే తీవ్రమని ఆగ్రహం. సో తుఫాను ప్రభావం రైతులను బాగా నష్టపెట్టింది. ఎంత ముందు జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత ముందుగా అప్రమత్తం చేసినా భారీగానే నష్టం జరిగింది. ఎందుకంటే ఈ తుఫాను ప్రభావంతో రాష్ట్రం మొత్తం వర్షం కురిసింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. అది బాగా నష్టం పెంచిందన్నమాట, నష్టం ప్రభావాన్ని. సాధారణంగా తుఫాను వచ్చినప్పుడు ఉత్తరాంధ్రలో తీరం దాటుతుందనగా ఉత్తరాంధ్ర వరకే ప్రభావం ఉంటుంది. లేదా నెల్లూరులో తీరం దాటుతుందంటే నెల్లూరు, ప్రకాశం వరకే ప్రభావం ఉంటుంది. కానీ ఈ మొంతా తుఫాను మాత్రం తీరం దాటింది కోనసీమ అయినప్పటికీ బాపట్లలో వర్షాలు కురిసాయి, నెల్లూరులో వర్షాలు కురిసాయి, ఒంగోలును తడిసి ముంచెత్తారు. రాష్ట్రం మొత్తం భారీ వర్షాలు కురిసాయి. తీరం దాటిన చోటే కాకుండా మొత్తం రాష్ట్రం మొత్తం ప్రభావం చూపించిన కారణంగా నష్టం ఎక్కువ జరిగింది. ఉపాధిలో భారీ కోత, పేదలకు వాత. రాష్ట్రంలో ఈ ఏడాది 13.6% మేర తగ్గిన పనుల కల్పన. గత ఏడాది అంతకుముందు ఏడాది కంటే తక్కువ. ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్యలోనూ 5% తగ్గుదల. ఎస్సీల ఉపాధి 18.7%, ఎస్టీల ఉపాధి 17%, ఇతరుల ఉపాధి 13.3%గా కోత. నెల్లూరు, విశాఖ మినహా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఉపాధిపై లిబ్టెక్ సంస్థ తాజా నివేదికలో వెల్లడి. సో ఉపాధి హామీ పనులు కల్పించలేకపోతున్నారంట, ప్రభుత్వం తగ్గిందంట. అది సాక్షిలో హైలైట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్ అది, పంచాయతీరాజ్. ప్రభుత్వం ఒకసారి చూసుకోవాలి. ఉపాధి హామీ పనుల మీద ఆధారపడి లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఇక మా రాయితీలు ఇవ్వకుంటే తిరుగుబాటే. సచివాలయాన్ని ముట్టడించిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు.
ఈ వార్త రాసినవాడికి, ఈ వార్త పెట్టినవాడికి, ఈ పేపర్కి ఉండాలి కొంచెమైనా. వైసీపీ ఉన్నప్పుడు దాదాపుగా 1600 కోట్లు పారిశ్రామిక రాయితీలు 3 సంవత్సరాలు పెట్టి ఇవ్వాల. అలా 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 ఎగ్గొట్టారు. సో ఇప్పుడు అప్పుడు బకాయిల కోసం ఇప్పుడు వీళ్ళు పారిశ్రామికవేత్తలు మంగళగిరిలో ఏపీఐఏసీ భవనం దగ్గర ధర్నా చేస్తున్నారు. అప్పటి నుంచి బకాయిలు ఉన్నాయన్నమాట. ఈ ప్రభుత్వం వచ్చాక ఈ మధ్య రిలీజ్ చేశారు 800 కోట్లు, ఇంకో విడతలు రిలీజ్ చేయాలి. సో అందుకు ఇది జరుగుతుంది. తక్షణం 100% ఇవ్వకపోతే విశాఖ పెట్టుబడుల సమావేశంలో ధర్నా చేస్తాం. ప్రభుత్వాన్ని హెచ్చరించిన దళిత గిరిజన పారిశ్రామికవేత్తలు, మా చేతిలో లేదు, సీఎంఓ జాబితా ప్రకారమే ఇస్తున్నాము అధికారులు. బాబు సర్కారు మళ్ళీ 3000 కోట్ల అప్పు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం మళ్ళీ 3000 కోట్లు అప్పు చేయనుంది. ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా 3000 కోట్లు అప్పు చేయనుంటూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం నోటిఫై చేసింది. ఓకే. అందని సాయంపై ఆగ్రహ జ్వాల. కూటమి ప్రభుత్వ తీరుపై తుఫాను బాధితుల నిరసన కాలం. ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు నిలదీత. విశాఖ మాధవధార. ఈ వార్త మరీ విడ్డూరం కాకపోతే నిజంగా ఎవరు అడిగారేనండి? ప్రభుత్వం ప్రతి ఒక్క మొబైల్కి వాట్సాప్లో మెసేజ్ పెడుతుంది తెలుసా? తుఫాను రక్షణ చర్యలు మీ ప్రాంతంలో ఎలా ఉన్నాయి, మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, పరిహారం సాయం అందిందా లేదా, ఏమైనా సాయం కావాలని ప్రభుత్వం నుంచి ఆర్టీజీఎస్ ద్వారా వాట్సాప్లో ప్రభుత్వ అఫీషియల్ నెంబర్ నుంచి అన్ని మొబైల్స్కి మెసేజ్లు వస్తున్నాయి. నేను 3 వాట్సాప్లు వాడతా, నాకు 3 వాట్సాప్లు ఉన్నాయి. నా 3 నెంబర్లకి ప్రభుత్వం నుంచి మెసేజ్ వచ్చింది. ప్రభుత్వ సేవల మీద మీరు సంతృప్తిగా ఉన్నారా, ఇంకా మీకు ఏమైనా సాయం కావాలా అని. అయినా సరే ఇది చూడు, ఇటువంటి వార్తలు రాస్తున్నారు. ఏదో అక్కడక్కడ అడిగి ఉంటారు, అక్కడక్కడ ఒక 90% బాగానే జరిగింది. 100కి 100% ఎక్కడా కూడా సాటిస్ఫై చేయలేరు. ఒక 10% ఎక్కడో జరుగుతాయి. ఆ 10%ని వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. జవాబు ఇవ్వలేక జారుకున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే మాధవికి చేదు అనుభవం, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీకి నిరసన సగ అని వీళ్ళు రాశారు సాక్షిలో. ఇక బీహార్కు 1 కోటి వరాలు, యువతకు 1 కోటి ఉద్యోగాలు, 1 కోటి మంది లక్పతి దీదీలు, పేదలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. ఆ ప్రభుత్వం ఏమో, అదే ఇండియా వాళ్ళేమో తేజస్వి యాదవ్ గారు ప్రకటించిన మేనిఫెస్టోలోనేమో బీహార్లో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం వచ్చిన 20 రోజుల్లోనే గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తాము అని హామీ ఇచ్చారు. వీళ్ళు ఎన్డీఏ వాళ్ళేమో 1 కోటి ఉద్యోగాలు ఇస్తారంటండి. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 1 కోటి ఉద్యోగాలంట, యువతకు 1 కోటి ఉద్యోగాలంట. బీహార్లో 1 కోటి మంది లక్పతీలు. బీహార్ వాళ్ళు మా రాష్ట్రంలో పబ్లిక్ సులభ్ కాంప్లెక్స్ల దగ్గర వాళ్ళే ఉంటారు, డే అండ్ నైట్ వాళ్ళే ఉంటారు. పాపం బీహార్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయని చెప్పడానికి మన రాష్ట్రంలో ఈ సులభ్ కాంప్లెక్స్లు, మున్సిపాలిటీలు సులభ్ కాంప్లెక్స్ దగ్గర ఉండేది వాళ్ళే ఎక్కువ. బీహార్ వాళ్ళు, ఒడిస్సా వాళ్ళు, పశ్చిమ బెంగాల్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, ఈ 4 రాష్ట్రాల వల్లే ఎక్కువ. వాళ్ళు చాలా తక్కువతో వాళ్ళ జీవనం సాగిపోద్ది. ఆ తక్కువ కూడా వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు సంపాదించలేరు. అంత దుర్భర పరిస్థితులు ఉంటాయి. బీహారు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా లాంటి రాష్ట్రాల్లో దుర్భరమైన పరిస్థితులు ఉంటాయి. కనీసం నెలకు 10,000 వస్తే చాలు ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. మనకంటే కనీసం ఒక 30-40 వేలు కావాలి, కానీ బీహార్ లాంటి ప్రాంతాల్లో 10,000 చాలు. కానీ అది కూడా సంపాదించలేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అక్కడ. పేదరికం అంటే అక్కడ దోచుకునేవాడు దోచుకుంటూనే ఉంటాడు, సంపాదించేవాడు సంపాదించునే ఉంటాడు, పేదలు పేదలుగానే ఉంటారు సంవత్సరాల తరబడి. చూడండి ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన 1 కోటి వరాలు అంటే 1 కోటి ఉద్యోగాలు ఇస్తారంట. మరి ఏ మూల నుంచి తీసుకొస్తారు? ఇక బాలికపై జనసేన లైంగిక దాడి. మరికొందరు ఆకృత్యాలకు ఒడిగట్టనున్న పోలీసులు, కేసు రాజీ కూటమి నేతల ఒత్తిళ్లు, బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు అండగా ఉంటామని భరోసా. ఈయన బాబీ అనుకుంటా. తర్వాత ఇక ఆలయ భూముల వంతు, ఇందాక ఈనాడులో చెప్పుకున్నాం కదా ఇదే వార్త. ఇక ఆలయ భూముల వంతు, పట్టణాల్లో ఖాళీగా ఉన్న దేవుడి భూములు దీర్ఘకాలిక లీజుకు మార్గదర్శకాల రూపకల్పనకు అధికారుల కమిటీలు. అస్మదీయులకు ఆలయ భూములు పొందారని కూటమి ప్రభుత్వం మరో జీవో జారీ. రాష్ట్రంలో 4,67,283 ఎకరాల ఆలయ భూములు. వీటిలో పట్టణ ప్రాంతాల్లో 2.05 కోట్ల చదరపు గజాలని వీటిని దీర్ఘకాలిక లీజుకి ఇవ్వడానికి రెడీ అవుతున్నారంట. ఇది నిజమే. ఇది నాకు దేవాదాయ శాఖలో కూడా కొంతమంది ఫోన్లు చేసి చెప్పారు. దీనిలో ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకి లీజుకి ఇచ్చేయడానికి చూస్తున్నారో అది కరెక్ట్ కాదు. ఇక చిన్నారిపై లైంగిక దాడికి యత్నం, గూడూరు ఏరియా ఆసుపత్రిలో ఘటన అంట. తిరుపతి జిల్లా గూడూరు ఏరియా ఆసుపత్రిలో నిద్రిస్తున్న 8 ఏళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు. చిన్నారి కేకలు వేయడంతో ఆసుపత్రి భద్రతా సిబ్బంది నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చిత్తకార్తి కుక్కలు ఉన్నారండి సమాజంలో, చిత్తకార్తి కుక్కలు.
ఆడపిల్లల్ని పెరగనివ్వట్లేదు, ఆడపిల్లల్ని ఎదగనీయట్లేదు, ప్రశాంతంగా స్వేచ్ఛగా ఎదగనీయట్లేదు, చిదిమేస్తున్నారు దరిద్రులు. జమ్మూ కాశ్మీర్ పాపం కాంగ్రెస్దే. అది సర్దార్ పటేల్ గారి జయంతి రావాలి, వీళ్ళేమో నెహ్రూ గారిని కాంగ్రెస్ని తిట్టాలి. అదేగా ప్రతి సంవత్సరం అదే స్పీచ్. దృష్టిలోపం ఉన్నవారికి స్క్రీన్ రీడర్, తాము నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే దృష్టిలోపం కలిగిన అభ్యర్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని యూపీఎస్సీ సంకల్పించింది. నవంబర్లో చలి ఎక్కువే. దేశంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందంట. కోర్టు ఉత్తర్వులు అంటే గౌరవం లేదా? వీధి కుక్కల బెడద నివారణ చర్యలు చెప్పాలన్న ఆదేశాలను చీఫ్ సెక్రటరీలు పట్టించుకోకపోవడంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఇక్కడ చిన్న రిక్వెస్ట్, మధ్యలో చిన్న ఇంటరప్షను. నేను ఒక 24 రోజుల పాటు స్టూడియోలో ఉండను, కేరళ వెళ్తున్నాను. నాకు పర్సనల్గా ఒక పెద్ద ఆరోగ్య సమస్య ఉంది, అది నేను బయటికి చెప్పలేను. దీన్ని ఎవరైనా నా వ్యతిరేకులు ట్రోల్ చేసుకున్నా చూసుకోవచ్చు. పర్సనల్గా ఒక పెద్ద సమస్య ఉంది, ఒక 12 సంవత్సరాల నుంచి కూడా ఆ క్రానిక్, దానివలన ఇబ్బంది పడుతున్నాను. సో దానికి పర్మనెంట్ సొల్యూషన్ కోసం యాక్చువల్లీ నేను చాలా హాస్పిటల్లో చాలా మెడిసిన్స్ కూడా వాడాను, తగ్గట్లేదు. ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ కోసం కేరళ వెళ్ళి చికిత్స చేయించుకుంటాను. బెస్ట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్కి వెళ్తున్నాను. అక్కడ ఒక 24-25 రోజుల పాటు ఉండాల్సి వస్తుంది. సో నేను నవంబర్ నెల ఆల్మోస్ట్ అక్కడే ఉంటాను. అటు నుంచి వచ్చిన తర్వాత మన మ్యాగజైన్ అండ్ మొబైల్ యాప్ పనుల్లో నిమగ్నమై ఉంటానన్నమాట. మ్యాగజైన్ అండ్ మొబైల్ యాప్ పనులకు సంబంధించి ఆల్రెడీ ఆల్మోస్ట్ ప్లానింగ్ రెడీ అయింది, టీం రెడీ అయింది, బడ్జెట్ కూడా రెడీ అయింది. సో డిసెంబర్లో దాని మీద నిమగ్నమై ఉంటా. సో నేను ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆ 24 రోజులు నేను స్టూడియోలో ఉండను కాబట్టి, స్క్రీన్ మీద వీడియో చేయను కాబట్టి, ల్యాప్టాప్లో చేయాలా లేదా ఒక మొబైల్ నా ఎదురుగా పెట్టుకొని మొబైల్లో రికార్డ్ చేయాలా అనేది మీరు చెప్తే. చూడండి, నేను అప్పుడప్పుడు బయట ఉన్నప్పుడు 2 మొబైల్స్ పట్టుకొని ఒక మొబైల్లో పేపర్ చదువుతూ ఇంకో మొబైల్ ఎదురుగా పెట్టుకొని చెప్తుంటా. అలా చేయాలా లేదంటే ల్యాప్టాప్లో చేస్తే బాగుంటుంది అనేది మీరు ఒకసారి చెప్తే, అంటే మీ సలహా ఇస్తే న్యూస్ పేపర్ వీడియో అనాలిసిస్ అయితే మిస్ అవ్వను. అది ఎలా చేయాలి? ల్యాప్టాప్లో చేయండి, ల్యాప్టాప్లో మీరు మొబైల్తో షూట్ చేసి చేయండి, బాగానే ఉంటుంది. లేదా స్క్రీన్ రికార్డ్ చేయండి, బాగానే ఉంటుంది. లేదా మీరు వేరే మొబైల్లో వార్తలు చదివి మీరు ఎదురుగా మొబైల్ పెట్టుకొని చెప్పండి, బాగానే ఉంటుంది. ఇలా మీ ఇష్టం ఏదైనా సరే. సో ఇంకో 3 రోజుల్లో నేను బయలుదేరుతున్నాను. ఒక 25 రోజుల పాటు అక్కడే ఉంటానన్నమాట. సో మీరు ఒక సజెషన్ ఇవ్వండి, దాన్ని ఫాలో అవుతాను. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఆల్రెడీ మనం బ్యానర్ వార్తలు చెప్పుకున్నాం కదా, ఈ 2 చెప్పుకున్నాము. ఇక ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణ, మంత్రి హామీతో ఆశా నిర్ణయం. సో 2700 కోట్లు ఈ నెలాఖరులోగా వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చేస్తామని చెప్పి హాస్పిటల్స్కి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆరోగ్యశ్రీ సేవలు, ఎన్టీఆర్ వైద్య సేవలు పునరుద్ధరించారు. ఇక లిక్కర్ స్కామ్ కేసులో 11 మంది ఆస్తులు జప్తు చేయడానికి సిట్కు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది కదా, వైసీపీ హయాంలో జరిగిన స్కాము, దానిలో 11 మంది ఆస్తులు జప్తు చేస్తారంట. ఏంటి పొరపాటున మా చెవిరెడ్డి గారు ఆస్తులు జప్తు చేస్తారండి? అమ్మో. ఇక సాయంత్రానికి మేయర్ దంపతుల కేసు, బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం, 27 మందిపై కేసు అంటండి. వైసీపీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల అండ్ కారుమూరి వెంకటరెడ్డి, సివి రెడ్డి, కందూరి గోపీకృష్ణ, ఇలా వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేసే 27 మంది మీద కేసు నమోదు చేశారు. ఇక అమ్మో, ఎందుకంటే వాళ్ళు బెల్ట్ షాపుల నుంచి తీసుకున్న మద్యమే తాగడం వల్ల ఆ బస్సు ప్రమాదం జరిగింది అనేది దుష్ప్రచారం చేశారంట. నిజానికి బెల్ట్ షాపులు అయితే ఉన్నాయి, నిజంగా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ కుర్రాడు అక్కడ తాగాడా లేదా అనేది పక్కన పెడితే, అక్కడ కొన్నాడా లేదా అనేది పక్కన పెడితే, బెల్ట్ షాపు ఉన్న విషయాన్ని ప్రభుత్వం దాచిపెట్టడం కూడా కరెక్ట్ కాదు, ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతున్నట్టే. సో ఈ విషయంలో ప్రభుత్వం కూడా 1-2 సార్లు ఆలోచించాలి. ఇక అమ్మో, నకిలీ బొమ్మ, ఆందోళన కలిగిస్తున్న డీప్ ఫేక్ వీడియోలు, చిత్రాలు, మహిళలను పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్న వైనం, ఏఐ ఇంకా అభివృద్ధి చెందితే మరింత ముప్పు, నిపుణులు చెక్ పెట్టేందుకు సర్కారు చర్యలు, ఐటీ రూల్స్కు పలు సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదా, భయపడద్దు పోలీసులు ఉన్నారు, డీప్ ఫేక్ బాధితులకు చిరంజీవి భరోసా,
చిరంజీవి గారు కూడా డీప్ ఫేక్ బాధితుడే. ఈ మధ్య ఆయన మీద కూడా కొన్ని డీప్ ఫేక్ వీడియోలు రిలీజ్ చేశారు కొంతమంది దుర్మార్గులు. సో అందుకని ఆయన ధైర్యంగా ఉంటూ పోలీసులకు చెప్పి భరోసా ఇస్తున్నారు. సో ఇది డీప్ ఫేక్ అనేది ఎక్కువైపోతుంది. రష్మిక మందన్న వీడియో కూడా ఆ మధ్య డీప్ ఫేక్ చేసి బాగా వైరల్ చేశారు. అప్పుడు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా ఆ వీడియో వైరల్ అయింది. దాన్ని ఖండించారు చాలామంది. ఇప్పుడు చిరంజీవి గారి వంతు వచ్చిందనమాట. సో అది ఏఐ టెక్నాలజీ పెరిగే కొద్దీ వాస్తవానికి దగ్గరగా ఉండేలాగా ఆ డీప్ ఫేక్లు బాగా సృష్టిస్తున్నారన్నమాట. కశ్మీర్ విలీనం కాకుండా పటేల్కు నెహ్రూ మోకాలడ్డు, మరో 10 ఏళ్ళు రక్షణ బంధం, భారత్ అమెరికా కీలక ఒప్పందం, ఇరు దేశాల రక్షణ మంత్రుల సంతకాలు, 1 కోటి ఉద్యోగాలు. ఈ సీజన్లో 46 లక్షల వివాహాలు అంటండి. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా శనివారం నవంబర్ 1 నుంచి పెళ్లిళ్ళ సీజన్ ప్రారంభమవుతోంది. సుమారు 45 రోజుల పాటు ఈ సీజన్లో 46 లక్షల వివాహాలు జరుగుతాయంట. అమ్మో. సో ఇవండి 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మీ అందరూ కూడా లైక్ చేయాలి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే. అలాగే నేను ఇప్పుడు చెప్పాను కదా, నవంబర్ నెలలో ఒక 25 రోజుల పాటు స్టూడియోలో ఉన్నాను, అసలు లోకల్లో ఉన్నాను, కుటుంబానికి అన్నిటికీ దూరంగా ఉంటున్నాను. అంటే అందరితో ఫోన్లో అందుబాటులో ఉంటానులే. ఫస్ట్ టైం అనమాట అన్ని రోజులు వెళ్ళడం, కానీ తప్పదు. థ్యాంక్ యూ.